చంద్రబాబు కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. సెక్షన్ 17A వర్తిస్తుందన్నారు అనిరుద్ధ బోస్. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వెల్లడించారు ఇరువురు న్యాయమూర్తులు. దీంతో చీఫ్ జస్టిస్ కు రిఫర్ చేశారు ద్విసభ్య ధర్మాసనం. చంద్రబాబు కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్ కు నివేదిస్తున్నామని చెప్పారు. దీంతో చంద్రబాబు 17A కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్ళింది. సెక్షన్ 17A పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. సెక్షన్ 17A వర్తిస్తుందన్నారు జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పివ్వగా, సెక్షన్ 17A వర్తించదనే అభిప్రాయపడ్డారు జస్టిస్ బేలాయం త్రివేది. చీఫ్ జస్టిస్ కు రిఫర్ చేసింది ద్విసభ్య ధర్మాసనం. 17A అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలున్నాయని అన్నారు జస్టిస్ అనిరుద్ధ బోస్. తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్ కు నివేదిస్తున్నామని చెప్పారు. దీంతో చంద్రబాబు 17A కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్ళింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, చంద్రబాబు కేసు విషయంలో మళ్ళీ గందరగోళం నెలకొంది. ఈ ద్విసభ్య బెంచ్ మాత్రం భిన్న తీర్పులను వెల్లడించింది. ఒకరు ఐపీసీలో ఉన్నటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఉన్నటువంటి 17A సెక్షన్ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ చెప్పారు. కానీ బేలా ఎం త్రివేది మాత్రం వర్తించదు అని అన్నారు. మరి వర్తిస్తుందని ఒక న్యాయమూర్తి చెప్తే వర్తించదని మరో న్యాయమూర్తి చెప్పారు. కాబట్టి రెండు భిన్నమైన తీర్పులకు సంబంధించి మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రిఫర్ చేశారు. మరి సుప్రీంకోర్టు ఉన్నత ధర్మాసనం దీనిపైన మరొక ప్రత్యేక బెంచ్ను ఈ కేసును రిఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు భిన్నమైనటువంటి తీర్పులు వెలువడ్డాయి. కాబట్టి మరి ఆ బెంచ్లో, ఆ కొత్తగా ఏర్పడబోయేటువంటి బెంచ్లో అందులో ఉండేటువంటి న్యాయమూర్తుల సంఖ్య మరి దీనితో జత చేస్తే ఎవరిది మెజారిటీ ఉంటే ఆ తీర్పే దీన్ని అన్వయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ అనిరుద్ధ్ బోస్ ఇచ్చినటువంటి తీర్పు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంది అంటే 17A సెక్షన్ వర్తిస్తుంది అని ఆయన చెప్పారు. కాబట్టి దానికి మెజారిటీ సంఖ్య పెరిగితే గనక దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బేలాయం
త్రివేది వర్తించదు, సెక్షన్ 17A వర్తించదు అన్నారు కాబట్టి మరి కొత్తగా ఏర్పడబోయేటువంటి బెంచ్ మెజారిటీ ఈమెకు ఎక్కువగా ఉంటే దీన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మరి ఈ రెండు భిన్నమైన తీర్పులు వెలువడ్డాయి కాబట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం, ఉన్నత ధర్మాసనం ఏ రకంగా దీన్ని ఈ విషయంలో పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ఎప్పుడు ఈ బెంచ్ కాన్స్టిట్యూట్ అవుతుంది, ఆ బెంచ్ కు ఎప్పుడు ఈ కేసు వెళ్తుంది, దానికి సంబంధించినటువంటి వాదనలు మళ్ళీ జరిగిన తర్వాత, తీర్పు వెలువడిన తర్వాత దీనికి ఒక క్లారిటీ అన్నది వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవాళ సెక్షన్ 17A విషయంలో సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం వెల్లడిస్తుంది. అది దేశ రాజకీయాలపైన కూడా ప్రభావం చూపబోతుందని అందరూ ఆశించారు.